అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ బుర్జీ చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 వరకు టొమాటోల్ని తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న ముక్క అల్లం, ఒక 4 నుంచి 5 క్లోవ్స్ వరకు చిన్న ఉల్లిపాయలు. వీటన్నిటిని చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీస్లోకి, పుల్కాస్లోకి, రైస్లోకి దేంట్లో అయినా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వింటర్ సీజన్స్లో వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా పరాఠాలు చేసుకొని దాంట్లో ఈ కర్రీ చేసుకొని తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక చాపింగ్ అంతా అయిపోయింది. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇక దీంట్లోకి అయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇక దీంట్లో కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక దీంట్లో మనకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 3 వేసుకున్నాను, మేము ముగ్గురం కాబట్టి. ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలి. మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అల్లము, చిన్నులపాయలు ఈ 2 కలిపి చాపర్లు వేసుకున్నాం కాబట్టి అవి క్రంచిగా తగులుతూ ఉంటుంది. ఇక దీంట్లోకి కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇక వేడివేడిగా చపాతీస్ కూడా చేసేసుకున్నాను. ఇక మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.